నమస్కారం, ఏ న్యూస్కి స్వాగతం. నేను రామకృష్ణ. ఈనాటి వార్త వివరాలు ఎలా ఉన్నాయి? ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు దస్త్రంపై అచ్చెన్నాయుడు తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని తెలిపారు. వ్యవసాయ శాఖలో ఈ నెల 23 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి మంగళ, బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. గత 5 ఏళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, వైకాపా ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట, శ్రీకాకుళం, పాతపట్నం ఎమ్మెల్యేలు బొగ్గు రమణమూర్తి, గుడి శంకర్, ఎంజీఆర్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ కొండగర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం డ్రై డే సందర్భంగా కలెక్టర్ బంగ్లా రోడ్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని చెప్పారు. దోమలకు నిలమైన అవి జన్మించే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న రుబ్బురోళ్లు, టైర్లు, కూలర్లు, వాడి పడేసిన పాత పాత్రలు, నీళ్ళ ట్యాంకులు, కుండలు, డబ్బాలు, కొబ్బరి చెప్పులు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా తీసి పారేయాలన్నారు. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమయ్యారు. దోమలు పెరగకుండా ఇంట్లోనూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ పర్యటనలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్రావు, సంబంధిత ప్రాంత ప్రత్యేక అధికారి ఏసీపీ రమణమూర్తి, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి నడపాలని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి హెచ్ యుగంధర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక హెచ్పిఎన్ డిగ్రీ కళాశాలలో మోటార్ వాహనాల చట్టంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం జరిగింది. మోటార్ చట్టం ప్రజల్లో అవగాహనలో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఆవేశంతో వాహనాన్ని నడపవద్దని, క్షణికావేశం కుటుంబంలో ఒకరిని కోల్పోయేలా చేస్తుందన్నారు. మోటార్ ప్రమాదాలు రేటును తగ్గించే దిశగా యువకుల్లో మార్పు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిఎంఎఫ్సి స్పెషల్ మొబైల్ కోర్టు సిహెచ్ శ్రీ విద్య, జూనియర్ సివిల్ జడ్జి కుమారి మానిం రోషిని, ప్రిన్సిపల్ టి రామారావు, అడ్వకేట్ ఇంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దళిత ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రభాస్ సూర్య అన్నారు. హెచ్చెర్ల మండలంలో తోటపాలెంలోని అంబేద్కర్ సామాజిక భవనం వద్ద నిరుపేద, నిరాశ్రయ, అనాథలైన వారికి నిత్యావసర సరుకుల కిట్లను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ, సమాజంలోని కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటానికి తన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ సేవకుడు, గొప్ప మానవతావాది అంబేద్కర్ అని కొనియాడారు. సకాలంలో ఆహారం అందక ఎంతో మంది నిరుపేదలు ఆకలితో అలండిస్తున్నారని, అలాంటి వారి కోసం నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు సూర్య వివరించారు. ఈ కార్యక్రమంలో వంశీ సురేష్, తోటపాలెం సిమెన్ ప్రార్థనా మందిరం సంఘ కాపరి నాన్సీ ఫ్లోరెన్స్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు బలగ మోహన్ రావు, శాసనాయుడు, హరీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇచ్చాపురం మండలం కేంద్రంలోను అఖిల భారత యువజన సమైక్య శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. మత్తు పదార్థాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మానవహారం స్థానిక బస్టాండ్ వద్ద నిర్వహించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌరు వాసు, కొన్న శ్రీనివాసరావులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇచ్చాపురం కేంద్రంగా ఒరిస్సా సరిహద్దుల ద్వారా అనేక ప్రాంతాల నుండి మత్తు పదార్థాలు, గుట్కా, ఖైనీ వ్యాపారాలు కొనసాగుతున్నాయని, వాటిని నిలువరించడంలో ప్రభుత్వ అధికారులు, పోలీసు వ్యవస్థ జాప్యం వహిస్తున్నారన్నారు. భారతదేశంలో యువత ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఈ మత్తు పదార్థాల ద్వారా దేశంలో అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తులకు పోర్టులు అప్పగించి ఆ పోర్టుల ద్వారా డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు దేశవ్యాప్తంగా యువత వద్దకు చేరే విధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని వారు విమర్శించారు. తక్షణమే ఇచ్చాపురం కేంద్రంగా జరుగుతున్న మత్తు పదార్థాల వ్యాపారాన్ని, గుట్కా, ఖైనీ అమ్మకాలను నిషేధించాలని, లేకపోతే అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ప్రత్యక్ష, పరోక్ష పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సిద్ధార్థ్, రాజ్ కుమార్, కిషోర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కాలనీలో వార్డు ఇన్ఛార్జ్ సేపన రమ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై ఉన్న చెత్త చెదారాలను తొలగించారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ వేడి నీరు త్రాగాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ రామశాస్త్రి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటీవల సూపరింటెండెంట్ గా పదోన్నతి పొందిన జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాంను శుక్రవారం సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ స్టాటికల్స్ సబార్డినేట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి సుధాకర్, కార్యదర్శి బీజీ మనోహర్ రావు కలిసి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ సాయిరాం సేవలు మిగతా వారికి స్ఫూర్తిదాయకమన్నారు. సాయిరాంని కలిసిన వారిలో బడగల పూర్ణచంద్రరావు, పిసి నందా, ఏ మురళీకృష్ణ, బాలరాజు, శేఖర్ బాబు, బి గోవింద్, అప్పలనాయుడు, వై జోగారావు, గణపతిరావు తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ ను బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షులు బెల్లంగ ఉమామేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రఘుబాజీలు మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని, దీనికి తమ వంతు సహకారం ఎలవేళలా ఉంటుందన్నారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ కేవీఎస్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బల్గా సెక్టార్ హట్కా కాలనీ 2-3 అంగన్వాడీ పరిధిలో శుక్రవారం డ్రైడేలో భాగంగా బాల సంజీవిని కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ, బాలింతలు, గర్భిణీలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం పౌష్టికాహారాన్ని సకాలంలో అందజేస్తుందని వివరించారు. శరీరానికి కావలసిన శక్తి, ఎదుగుదల, పునరుత్పత్తి, జీవక్రియలకు పోషకాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. డ్రైడేలో భాగంగా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంచరాదని ప్రజలకు ఆయన సూచించారు. వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, నీటిని కాచి వడపోసి తాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పేడ రామమూర్తి, ఐసిడిఎస్ సూపర్వైజర్ శశోద, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు శాంతి, పావని, ఆయాల ఈశ్వరమ్మ, హేమావతి, టీడీపీ కార్యకర్తలు పి శ్రీనివాస్, సిహెచ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. మిషన్ శక్తి 100 రోజుల అవేర్నెస్ స్పెషల్ ప్రోగ్రామ్ లో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గోనపాలెం సెక్టర్ మంగువారి తోట ఎఫ్సిఈ స్కూల్లో మిషన్ శక్తి 100 రోజుల అవేర్నెస్ స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ రోణంకి త్రిలోచన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. అనంతరం సూపర్వైజర్ బి యోగేశ్వర మాట్లాడుతూ చేతులను ప్రతిరోజు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ప్రతి విద్యార్థిని వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ తో పాటు ఎంఎస్, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.